ఏపీ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నుల ఖాతాలలో మనకి అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతలో 7,000 రూపాయల నగదు నిధుల సర్దుబాటు కోసం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలని సర్వం సిద్ధం చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టగానే మనకు అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు, ఇటు పీఎం నరేంద్ర మోడీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు మనకి జీవో అనేది విడుదల చేసిన వెంటనే మొదటి విడత కింద 7,000 రూపాయల నిధులను మన రాష్ట్ర రైతన్నలలో ఖాతాలలో పంపిణీ చేయడానికి మనకి సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగిందంట. ఇక మళ్ళీ చెల్లింపులు చేసేందుకు అటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో పంట నష్టం జరిగినటువంటి రైతన్నలకు, అంతేకాకుండా ఇటు అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 7,000 రూపాయల నిధులను సర్దుబాటు చేయడం అయితే జరుగుతుందంట. ఇక మంచి శుభవార్త చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మొదటిగా ఈ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా మనకి అన్నదాత సుఖీభవ, ఇటు పీఎం కిసాన్ నిధి డబ్బులు అనేది మనకి రెండింటిని కలుపుకొని ఈ 7,000 రూపాయల నిధులు పంపిణీసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక మరో 3-4 రోజులలో ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు, అటు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కలుపుకొని మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో వేగవంతంగా ఈ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయాలనే మరి భారీ అప్డేట్స్ అనేది పెట్టడం అయితే జరిగిందంట. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇక అప్డేట్లోకి వచ్చేసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం కింద మనకి ఏడాదికి మొత్తం 20,000 రూపాయలు డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది 3 విడతలలో. ఇటు సేమ్ అంతే మనకి కేంద్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో 6,000 రూపాయల నిధులు అనేది సర్దుబాటు చేయడం అయితే జరుగుతుంది. ఇక అటు ఆ డబ్బులు ఇటు ఈ డబ్బులు కలుపుకొని ఇటు మొత్తం 7,000 రూపాయల నిధులను రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో చూసుకున్నట్లయితే అటు మనకి ఏదైతే రైతులు ఉన్నారో వివిధ రకమైన రైతులు, కౌలు రైతులు కానీ వివిధ రకమైన రైతుల ఖాతాలలో కౌలు గుర్తింపు కార్డు మరియు డీ పంట కలిగి ఉన్నటువంటి రైతులకి ఈ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి చూసుకున్నట్లయితే దాదాపు ఈ జూలై చివరి వారంలోపు డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి రేపటి నుంచి ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులను విడుదల చేసేందుకు భారీ ఎత్తున మనకైతే డబ్బులను విడుదల చేయబోతున్న మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆ 7,000 రూపాయలు మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీరు ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ, అంతే విధంగా ఫార్మాట్ ఏదైతే ఉందో ఇవి మూడింటిని అయితే మీరైతే మనకి అప్డేట్ అండ్ అప్లై చేసుకొని అయితే ఉండండి మీ మొబైల్ నెంబర్కి, మీ బ్యాంక్ ఖాతాకి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగానైతే జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు వేగవంతంగా జమ కావాలంటే తప్పకుండానైతే మీ ఖాతాకి మరొక క్రాప్ అనేది, ఈ క్రాప్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. రైతు సహాయక ఏంటంటే అది మనకి డాటా అనేది ఉండడం అయితే జరుగుతుంది. వారి పంట నష్టం అయితే పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల డబ్బులు అనేది ఇక్కడ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.